అలాగే నా పేరు మైత్రి వెంకటమై చాలా ప్రకారం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో ఈ ఎస్ఎస్ రాజమౌళి గారిది 'వారణాసి' మూవీకి సంబంధించిన గ్లిమ్స్ గానీ, అది టీజర్ గానీ దాన్ని ఏదో ఒకటి అనుకోవచ్చు. అదొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా చాలా మందికి నచ్చింది. కొంతమంది ఈవెన్ దాన్ని కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళున్నారు. సో ఇదంతా కూడా నడుస్తోంది బానే. అయితే ఈ టైంలో ఒక క్వెషన్ మార్క్ లైక్ ఒక డిబేట్, లైక్ ఒక డిస్కషన్ వస్తుంది. అదేంటంటే రాజమౌళి గారికి ఇప్పుడు టూ మచ్ కాంపిటీషన్ వచ్చేసింది. అండ్ రాజమౌళి గారితో సమానంగా సినిమాలు తీయగలిగే వాళ్ళు వచ్చేసారు డైరెక్టర్స్ ఇండియన్ సినిమాలో అని చెప్పి సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ అనమాట. అంటే కొంతమంది దృష్టిలో కొంతమంది డైరెక్టర్స్ ఇప్పుడు రాజమౌళి గారితో ఈక్వల్‌గా ఉన్నారు. లైక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, లేదంటే రిషబ్ శెట్టి గారు కావచ్చు, లేదంటే సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు. ఇట్లా కొంతమంది డైరెక్టర్స్ పేర్లయితే వినబడుతున్నాయన్నమాట. లైక్ నాగార్జున గారి పేరు కూడా కొన్ని కొన్ని చోట్లయితే కనబడుతోంది. సో అంటే అది బాలీవుడ్‌లో కావచ్చు, లేదంటే టాలీవుడ్‌లో కావచ్చు, లేదంటే కాలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ అన్నీ అన్నీ కలిపి ఇలా చెప్తున్నారనమాట. సో అసలు నిజంగానే ఎవరైనా ఒక డైరెక్టర్ రాజమౌళి గారితో సమానమయ్యే ఛాన్స్ ఉందా? రాజమౌళి గారితో సమానంగా ఆయన తీసిన విధంగానే ఎవరైనా ఒక సినిమా తీయగలరా? దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవడానికైతే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నడిగితే ఓపెన్‌గా చెప్పేస్తే రాజమౌళి గారిలాగా ఇంకా ఏ డైరెక్టరు ఉండలేరు. ఏ డైరెక్టరు ఆయనలాగా సినిమాలు తీయలేరు ఇన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. పీరియడ్ ప్రస్తుతానికైతే. ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్లయితే మాత్రం. వరల్డ్ వైడ్‌గా హాలీవుడ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా మనకి మ్యాటర్ కాదు. ఓన్లీ ఇండియన్ సినిమా, ఇండియన్ సినిమాటిక్ డైరెక్టర్స్. సో వీటిని బట్టి చూసుకుంటే ఇండియన్ సినిమాలో ఉన్న ఏ ఒక్క డైరెక్టర్ కూడా రాజమౌళి గారితో సమానమైతే కాదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఇది నా ఒపీనియన్. నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతాను. అండ్ విత్ సమ్ వాలిడ్ పాయింట్సే చెప్తాను నేను యాక్చువల్లీ. ఎందుకు ఇలా అంటున్నాను అనడానికి. సో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఈవెన్ నేను ఒక వీడియోలో చెప్పాను నేను ఏమనంటే, రాజమౌళి గారికి ఎంత రీచ్ ఉందో సందీప్ రెడ్డి వంగ గారికి కూడా యాస్ ఎ డైరెక్టర్‌గా అంతే రీచ్ ఉంది. బట్ రాజమౌళి గారికి ఏంటంటే కంప్లీట్ పాజిటివ్ క్రిటిసిజం ఉంటది. ఒకవేళ ఉన్నా కూడా ఐ మీన్ పాజిటివ్ ప్రైజింగ్ ఉంటది. ఒకవేళ ఎక్కడైనా క్రిటిసిజం ఉన్నా కూడా అది ఒక 1 or 2% వరకు మాత్రమే ఉంటది. బట్ మీన్ వైల్ సందీప్ రెడ్డి వంగ గారికి ఏంటంటే పాజిటివిటీ ఎలాగుంటదో క్రిటిసిజం కూడా అలాగే ఉంటది. సో అరౌండ్ ఒక 65-70% పాజిటివిటీ ఉంటే 30-35% క్రిటిసిజం అయితే ఉంటది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో బట్ ఇద్దరికీ ఉన్న రీచ్ అనేది ఈక్వల్ అని చెప్పి నేను చెప్పా యాక్చువల్‌గా. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే క్యాన్ ఏ సందీప్ రెడ్డి వంగ మేక్ ఎ ఫిల్మ్ లైక్ రాజమౌళిస్ ఫిల్మ్ అంటే అది లేదు. జరగని పని అది. సందీప్ రెడ్డి వంగ గారే కాదు, ప్రశాంత్ నీలే గారే కాదు, రిషబ్ శెట్టి గారే కాదు, లేదంటే వేరే బాలీవుడ్ డైరెక్టర్స్ లైక్ రాజ్ కుమార్ హిరానీ గానీ, సంజయ్ లీలా బన్సాలి గానీ, లేదంటే వేరే డైరెక్టర్స్ లైక్ మన నాగార్జున గారు గానీ, ఇంకా తెలుగు నుంచి కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. అండ్ సుకుమార్ గారు గానీ, ఆయన పేరు కూడా వినబడుతోంది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా రాజమౌళి గారి టైప్ ఆఫ్ రాజమౌళి గారు తీసినట్టుగా రాజమౌళి గారి స్కేల్‌లో సినిమాలైతే లేదు. కష్టం. ఇప్పుడు నాగార్జున గారు 'కల్కి' తీసుండొచ్చు. ఆ 'కల్కిలో' ఆ మహాభారతం సీక్వెన్సెస్ అనేవి ఫెనామినల్ రేంజ్‌లో పీపుల్‌లోకి రీచ్ అయిపోయి ఉండొచ్చు. మెయిన్ ఆ కృష్ణుడి సీన్స్ గానీ మొత్తం అన్నీ గూడా. అండ్ సంజయ్ లీలా బన్సాలి గారు కూడా ఆయన చాలా సినిమాలు తీసుండొచ్చు. రాజ్ కుమార్ హిరానీ గారు చాలా సినిమాలు తీసుండొచ్చు. ప్రశాంత్ నీల్ గారు 'కేజీఎఫ్ 2లో ఇచ్చిన ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, 'కేజీఎఫ్‌లో ఏవైతే ఎలివేషన్స్ ఇచ్చారో అవి నెక్స్ట్ లెవెల్‌లో ఉండుండొచ్చు. సందీప్ రెడ్డి వంగ గారు 'యానిమల్' గానీ, 'అర్జున్ రెడ్డి' గానీ, 'కబీర్ సింగ్' గానీ క్యారెక్టర్ డ్రివెన్‌గా
చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వేలో కనెక్ట్ అయ్యే విధంగా తీసుండొచ్చు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంటది. సుకుమార్ గారు మాస్‌లోకి బీభత్సంగా ఎళ్ళిపోయి ఉండొచ్చు. యాస్ ఎ డైరెక్టర్ ఆఫ్ 'పుష్పగా' అండ్ ఆ 'పుష్ప' క్యారెక్టరైజేషన్ సాలిడ్‌గా బిల్డ్ చేసి ఉండొచ్చు. 'రంగస్థలం' లాంటి క్లాసిక్‌లు తీసి ఉండొచ్చు. 'వన్ నేనొక్కడినే', 'నాన్నకి ప్రేమతో' లాంటి కొన్ని మైండ్ గేమ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి ఉండొచ్చు. వాటిని ఫెనామినల్ వేలో ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. కొన్ని మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. కొన్ని అర్థం కాకపోయినా పర్లేదనుకోని ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఆయన తీసుండొచ్చు. ఎన్ని చేసినప్పటికీ ఎవరు ఏం చేసినా, ఎలా చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే రాజమౌళి గారి విజన్ ఏదైతే ఉంటదో, ఆ విజన్‌ని మటుకు వీళ్ళెవరు మ్యాచ్ చేయలేరు. అంటే వాళ్ళకంటూ ఇండివిడ్యువల్ విజన్ ఒకటుంది, నేను కాదనట్లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు మ్యాచ్ చేయగలరు. కానీ రాజమౌళి గారి విజన్‌ని వీళ్ళు మ్యాచ్ చేయలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇక్కడ. సో రాజమౌళి గారి విజన్, రాజమౌళి గారి ఆలోచన విధానం, తీరు, స్కేల్ అంటే ఆయన ఆలోచనలోనే చాలా హ్యూజ్ స్కేల్ ఉంటది. ఆయన ఆలోచనలోనే చాలా గ్రాండ్‌నెస్ ఉంటది. ఓకే. అది వీళ్ళందరిలోని కూడా ఎంతో కొంత మిస్ అవుతది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మిగతా అందరు డైరెక్టర్స్ అది ఎవ్వరైనా కానివ్వండి, వాళ్ళందరిలోని కూడా ఆ హ్యూజ్ స్కేల్ అనేది మిస్ అవుతుంటది. ఆ గ్రాండ్‌నెస్ అనేది మిస్ అవుతుంటది. రెండోది ఆడియన్స్‌ని కట్టిపడేయాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటదో, ఆ ప్రకారంగా కూడా చూసుకుంటే మిగతా వాళ్ళందరిలోని కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక ఒక ఒక్క 1% అయినా సరే ఆ ఎఫర్ట్ అనేది మిస్ అయిన ఫీలింగ్ కనబడుతది. అంటే ఇప్పుడు సినిమా మనకి చాలా సేపు ఉంటది కదా! ఒక 3 అవర్స్ అనుకుందాం. జనరల్‌గా ఇప్పుడు యావరేజ్ సినిమాల లెంత్. సో, ఆ 3 అవర్స్ సినిమాలో మనకు కనీసం ఒక 10 నిమిషాలైనా సరే ఇక్కడ ఆడియన్‌ని ఎంగేజ్ చేయాలి అనే ఒక ఎఫర్ట్ మిస్ అయింది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతది. బట్ మీన్‌వైల్ రాజమౌళి గారి సినిమాల్లో అలా ఎక్కడా కూడా కనబడదు. సో, ప్రతి ఫ్రేమ్‌లోని కూడా ఎంగేజ్ చేయడానికి కంటిన్యూస్‌గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అది మ్యూజిక్ పరంగా గానీ, విజువల్‌గా గానీ, లేదంటే కథ పరంగా గానీ, లేదంటే ఎమోషన్ పరంగా గానీ, ఏదో ఒక రకంగా ప్రతి 2, 3 నిమిషాలకోసారి, 5 నిమిషాలకోసారి ఏదో ఒకటి ఎంగేజ్ చేయడానికి ఆయన ప్రియారిటీ ఇస్తారు. అండ్ చిన్న చిన్నగా ఏమంటారు ఆ ఇంపాక్ట్‌ఫుల్ సీన్స్‌ని చూపిస్తూ ఒక్కసారిగా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్‌ఫుల్ సీన్‌ని చూపిస్తారు. అండ్ దట్ విల్ క్రియేట్ ఫెనామినల్ ఇంపాక్ట్. సో, అదనమాట పాయింట్. సో, ఇలాగ రకరకాల యాస్పెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రాజమౌళి గారిని ఈ లీగ్‌లో సెపరేట్‌గా మారుస్తాయి. మిగతా డైరెక్టర్స్ ఎవరిలోని కూడా ఇది కనబడదు. అంటే మళ్ళీ వాళ్ళు గ్రేటే. వాళ్ళెవరు కూడా తక్కువ కాదు. వాళ్ళ స్కేల్‌లో వాళ్ళు గ్రేటే. రిషబ్ శెట్టి గారు గానీ, ప్రశాంత్ నీల్ గారు గానీ వాళ్ళు వాళ్ళ స్కేల్‌లో గ్రేటే. నాగశ్విన్ గారు గానీ, లేదంటే సందీప్ రెడ్డి వంగ గారు గానీ వాళ్ళ స్కేల్‌లో వాళ్ళు గ్రేటే. సంజయ్ లీలా బన్సాలి గారు గానీ, లేదంటే రాజ్ కుమార్ హిరానీ గారు గానీ వాళ్ళ స్కేల్‌లో వాళ్ళు గ్రేటే. అండ్ తమిళ్ డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. లైక్ నెల్సన్ గానీ, అట్లీ గానీ అట్లీని కూడా కొంతమంది కాంపిటీషన్ ఆఫ్ రాజమౌళి గారు అనుకుంటున్నారు. ఓకే. విల్ టాక్ లేటర్. బేసిక్‌గా ఆయన అల్లు అర్జున్ గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఏమి అనలేకపోతున్నాం అంతే. అదొక్కటే పాయింట్ అంతే. లేదంటే సీరియస్లీ ఓపెన్ ఫ్యాక్ట్ ఈజ్ అట్లీ గారు ఒక టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్ ఆయన. సో, అవి అక్కడి వరకు వర్కౌట్ అవుతాయి, బానే ఉంటాయి గానీ, బట్ ఎందుకో ఓవరాల్‌గా అయితే మాత్రం నాకైతే అది ఏమో ఆయనకంత ఈ రాజమౌళి గారి స్కేలు, విజను వీటన్నిటిని కూడా పక్కన పెట్టి అట్లీ గారి స్కేలు, విజన్ అసలు కంపేర్ కూడా చేయకూడదు అనిపిస్తుంటది నాకు. సరే అది వేరే విషయం. బట్ స్టిల్ ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా తీస్తున్నారు అండ్ చాలా గ్రాండ్ స్కేల్‌లో ఉండబోతోంది అది. సో, అల్లు అర్జున్ గారు యాక్సెప్ట్ చేశారు అంటే ఆఫ్టర్ 'పుష్ప 2' అది కూడా మళ్ళీ కొంచెం గట్టిగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో నాకు అట్లీ గారి మీద కాన్ఫిడెన్స్ అయితే వస్తోంది. మేబీ ఆయన ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు ఈసారి అని చెప్పి అనిపిస్తోంది నాకైతే. బట్ లేదంటే అదర్ దాన్ దట్ కొంచెం అసలు కంపారిజనే లేదనే ఫీలింగే వస్తుంటది నాకైతే మాత్రం. సో, అది పాయింట్. బట్ స్టిల్ హి ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. ఆయన గ్రేట్ అని అన్నాను. అలాగని బ్యాడ్ అనుకోండి అన్నాను. గుడ్ డైరెక్టర్, మంచి డైరెక్టరే. కాకపోతే యూ కాంట్ కంపేర్ హిమ్ విత్ రాజమౌళి గారు అన్నట్టు ఉంటది. సో, అది పాయింట్. సో, బట్ ఎనీహౌ నేను అంటుంది ఏంటంటే అటు అట్లీ గానీ, లేదంటే నెల్సన్ గానీ, లేదంటే సమ్ అదర్ తమిళ్ డైరెక్టర్స్ గానీ, లేదంటే మలయాళం డైరెక్టర్స్ గానీ వీళ్ళందరినీ కూడా మనం కంపేర్ చేయలేము అసలు ఎవ్వరిని కూడా మనం రాజమౌళి గారితో అసలు కంపేరే చేయలేం. బికాజ్ ఆయన స్కేలు, ఆయన విజను అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ రెండోది మేజర్ డ్రాబ్యాక్ ఏంటో చెప్పనా మిగతా అందరికీ కూడా, రాజమౌళి గారి దగ్గర ఏదైతే ఒక ఫ్యామిలీ ఉందో, ఒక టీమ్ కాదు ఒక ఫ్యామిలీ ఉందో, ఆ ఫ్యామిలీ మిగతా వాళ్ళ దగ్గర లేదు. ఈ ఫ్యామిలీ సినిమా కోసమే పుట్టింది, సినిమా కోసమే బ్రతుకుతారు, సినిమా కోసమే పనిచేస్తారు, సినిమా కోసమే ఆలోచిస్తారు. సినిమా ఇది తప్ప ఇంకేం తెలీదు వాళ్ళకి. అలాంటి ఒక ఫ్యామిలీ ఆయన దగ్గర ఉంది. కీరవాణి గారు కానీ, లేదంటే వాళ్ళ వైఫ్ కానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ అబ్బాయి కానీ అందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పనిచేస్తారు. సో మీన్ వైల్ మిగతా వాళ్ళ దగ్గర మేబీ డైరెక్టర్స్ ఒక్కరే అలా పనిచేస్తారు కానీ మిగతా టీం అంతా కూడా అలా ఉండదు. ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. వీళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చే కథలు కానీ లేదంటే ఒక ఆయన ఉంటారు, నా సినిమా పేరేంటి, టక్కన గుర్తురాదు నాకు, మర్యాద రామన్న. ఆ మర్యాద రామన్నలో ఆయన ట్రైన్లో కామెడీ చేస్తారు కదా, రావట్లేదా అని చెప్పి ఆయన. సో ఆయన కానీ వీళ్ళదంటే కొంచెం స్టోరీ పరంగా కొంచెం లైట్గా స్టోరీ విజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ స్టోరీస్ ఉంటాయి, బట్ ఈయన కూడా కొంత స్టోరీలో మంచిగా ఆయన హ్యాండ్ అయితే ఉంటుంది. తర్వాత మ్యూజిక్ ఏమో ఎంఎం కీరవాణి గారు. తర్వాత మొత్తం ప్రమోషన్స్కి ఏమో వాళ్ళ అబ్బాయి. ఇంకా మిగతా రిలేటెడ్ థింగ్స్కి అంటే సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్స్కి కానీ లేదంటే వేరే వర్క్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మళ్ళీ. సో ఇలాగా ఒక టీమ్ వాళ్ళ ఫ్యామిలీలోంచే వచ్చింది. సో ఆ ఫ్యామిలీ కలిసి పనిచేస్తుంది, వాళ్ళందరూ కలిసి ఎదగాలి, కలిసి సక్సెస్ అవ్వాలి. మా అందరికి ఒక ఎపిసెంటర్ ఉండాలి అండ్ దట్ ఎపిసెంటర్ ఇస్ రాజమౌళి అనుకుంటారు. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో అందుకు వాళ్ళందరూ కూడా పీక్స్ లెవెల్లో పనిచేస్తారు, పీక్స్ లెవెల్లో ఎఫర్ట్స్ పెడతారు. ప్రతి క్షణం సినిమా కోసం ఇంకా ఇంప్రవైజ్ చేయడానికి తాపత్రయపడతారు. అది మీన్ వైల్ వేరే వాళ్ళ దగ్గర మిస్ అవుతుంటుంది. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఈ విషయంలో అయితే మాత్రం మేబీ ఆయన స్కేల్ని ఏదో ఒకటి చేసి కొంచెం ట్రై చేయగలరేమో, అట్లీస్ట్ 1 or 2 థింగ్స్లో అయినా సరే మ్యాచ్ చేయగలుగుతారేమో. బట్ ఈ ఆస్పెక్ట్ని అయితే మాత్రం ఎక్కడా మ్యాచ్ చేయలేరు కదా, దట్ ఈస్ ఫర్ షూర్ కదా. సో దిస్ ఈస్ ద పాయింట్. అండ్ అందుకనే రాజమౌళి గారు ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ నుంచి గ్లోబల్ డైరెక్టర్ స్టేజ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా వారణాసి సినిమా గ్లోబల్ లెవెల్లో రీచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా ఉంది నాకైతే మాత్రం. అండ్ వన్స్ వారణాసి కనుక గ్లోబల్ లెవెల్కి వెళ్ళిందా, ఆయన తర్వాత తీసే సినిమాలు ఇంకా అర్రాచకం రెస్పాన్స్ కొడతాయి, కొంచెం రెస్పాన్స్ కూడా కాదు. దట్ ఈస్ ఫర్ షూర్. అదనమాట పాయింట్. సో నేను అనేది, సో రాజమౌళి గారిని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈవెన్ సుకుమార్ గారు అయినా సరే, ఈవెన్ నాగేశ్వరి గారు అయినా, ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారు. బట్ వాళ్ళ విషయంలో వాళ్ళు బాగానే వెళ్తారు. బట్ ఈయన విషయాన్ని మ్యాచ్ చేస్తారు, ఈయన కాంపిటీషన్ వస్తారు, ఈయన లెవెల్లోనే సినిమాలు తీస్తారు అనేది జరగని పని. ఇప్పుడు రాజమౌళి గారు తీసిన ఒక సినిమాని, ఇప్పుడు వారణాసి సినిమాని మీరు ఇంకొక డైరెక్టర్కి ఇవ్వండి, సందీప్ రెడ్డి వంగ గారికి ఇవ్వండి, లేదంటే నాగేశ్వరి గారికి ఇవ్వండి, లేదంటే సుకుమార్ గారికి ఇవ్వండి, లేదంటే రాజ్ కుమార్ హిరానికి ఇవ్వండి, లేదంటే సంజయ్ లీలా బన్సాలీకి ఇవ్వండి, లేదంటే ప్రశాంత్ నీల్ గారికి ఇవ్వండి, లేదంటే రిషబ్ శెట్టి గారికి ఇవ్వండి. నో, ఇట్ వోంట్ కమ్ ఇన్ దాట్ మచ్ అవుట్పుట్. ఇంత అవుట్పుట్ రాదు. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో అందుకు రాజమౌళి గారికి ఎవ్వరూ కాంపిటీషన్ కాదు. ఆయన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ఇండియన్ సినిమాని గ్లోబల్ సినిమా చేసేసి హీఈస్ గోయింగ్ ఎవ్రీవేర్. ఓకే. సో ఆయన అలా ఇలా కాదు, ఆయన ఇలాంటి వాడు కాదు, ఆయన అంతా ఎంతోడు కాదు, ఆయన ఎంతెంతోడో, ఆయన ఎలాంటోడో, ఆయన ఏందో, ఆయన స్థాయి ఏందో మొత్తం అంతా కూడా వారణాసి సినిమా రిలీజ్ అయ్యాక మీకు అర్థమవుతుంది. అది నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, బేసిక్గా ఒక మనిషి తన ఎదుగుదలకి ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తాడు. ఆయన ఒకటి చేస్తాను కదా చాలే ఇంకా అనేది ఉండదు ఆయన దగ్గర. ప్రతి సినిమా ఆయన కొత్త సినిమానే, ఆయన మొదటి సినిమానే అన్నట్టే కష్టపడతాడు. ఆ సినిమాకి ఇంత బడ్జెట్ ఇచ్చారు నాకు, దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టాలన్నట్టే ఉంటుంది ఆయన సైడ్ నుంచి. అది ఉంటుంది ఆయనలో. అది చాలా అరుదుగా చాలా కొద్ది మందిలో మాత్రమే ఉండే స్కిల్ అది ఆయనలో ఉంది. అండ్ దానివల్ల ఆయన ఎప్పటికీ కూడా ఫెయిల్ కాడు. అండ్ ఆయన అలా ఎదుగుతూ ఎక్కడికో వెళ్ళిపోతారు ఆయన. దట్ ఈస్ ఫర్ షూర్. అంతే. ఏదో ఒక రోజు ఆయన హాలీవుడ్లో ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ ఏదైనా ఒకటి వస్తే దాని రిబ్బర్ కటింగ్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఉంటుంది పరిస్థితి, చెప్తున్నాను నేను నార్మల్గా. సో అలా అయిపోద్ది. ఎందుకంటే అది అంతే, అది ఆయన స్కేలు, ఆయన విజన్, అది ఆయనకే సాధ్యం అది. ఓకే. సో దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ బీ రెడీ ఫర్ దట్. అండ్ వారణాసి తర్వాత చాలా ఉంటాయి. అది నాకు తెలిసి నా అనాలిసిస్ ఒకటి ఉంది, అది మనం సెపరేట్గా మాట్లాడుకుందాం రాజమౌళి గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం. సో లెట్స్ టాక్ ఇన్ దట్ వీడియో. బట్ రాజమౌళి గారు అయితే మాత్రం ఒక గ్లోబల్ డైరెక్టర్ స్థాయికి వెళ్తున్నారు. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, ఇండియన్ సినిమా డైరెక్టర్స్లో ఎవ్వరు కూడా ఆయన విజన్ని మ్యాచ్ చేస్తూ, ఆయనకి కాంపిటీషన్ ఇస్తూ ఆయనలాగా సినిమాలు తీసేవాళ్ళు అయితే లేరు. మేబీ భవిష్యత్తులో కూడా రాకపోవచ్చేమో, బట్ ప్రస్తుతానికైతే ఎవరూ లేరు. భవిష్యత్తులో వస్తారేమో అనాలి జనరల్గా. బట్ ఆయనకున్న విజన్ వల్ల, ఆయనకున్న గ్రాండ్నెస్ ఆలోచనల వల్ల భవిష్యత్తులో కూడా రారేమో అంటున్నాను నేను. అది నా పాయింట్ ఇక్కడ. అది అసలు ఏం చేయలేము ఇంకా. సో అది గైస్. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో ఈ ఎంటైర్
డిస్కషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.